చేరెను నీ కీర్తికి గజన పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం శ్రీర సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోదయుడా శోదయుడా స్వాగతం వీరా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటా పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నిన్ను మాత్రమే చూపిస్తాం గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా నిందించే వారెవరైనా మనిషి జన్మ కరువులుగా మారా. స్వాగతం స్వాగతం శ్రీర సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోదయుడా సోదయుడా స్వాగతం వీరా ఇంతకుముందు నేను చెప్పినాను కదా అధ్యక్ష, దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతా ఉన్నారో 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.9999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చిరునవ్వుతో ఎదిరిస్తున్నాడా నువ్వు లేకుంటే చీకటి కూపమే నవ్యాంధ్ర ప్రతి ఊరునాడా ఎన్నో నిందలు నీపై మోపిన ఇచ్చిన మాటకి బ్రతికేవాడా ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా నువ్వే మానేక మానాయకుడా మానాయకుడా నువ్వు నమ్మేటి దైవమేదంటే కష్టమొక్కటే అంటా నీకు ఉన్నట్టి ధైర్యమేంటంటే జగదీవెన చూపిస్తాం నీ ఆనందం ఎక్కడుందంటే పేదోడి ప్రగతిలో అంటాం నిన్ను నడిపేటి శక్తి ఏదంటే నీ సహనం చూపిస్తాం మాకు తెలిసిన అల్లూరి నేతాజీ నువ్వే జగనయ నీ పోరాటం నాటి స్వతంత్ర ఉద్యమం లాంటిదేనయా మేము పూజించే అల్లా నీ శ్రీశ్వర్ నీవే జగనయ నీ నవరత్న పద
సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది. ఆదుతుంది ఎందరినో ఆరోగ్యశ్రీ, చదివించిందెందరినో ఫీజుల మాఫీ, ప్రాణాతుల పెన్నిధి 108 ఏమైందా పథకాల సన్నిధి, యాడుందా స్వర్ణయుగం అన్నది, పథకాలకు తూట్లు పొడుచు పాలన పాలైనది, ఎన్నాళ్ళీవా బంధు రాజ్యం కేరేద్దాం సారా నేస్తాం, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై, మహానేత ఆశయాలు సాధించుటకై, వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి ఇవిగో. చుక్క చుక్క నీటి బొట్టు సముద్రంగా మారదా, చినికి గాలి తుఫాను చెలవేగదా, అడుగు అడుగు కలుస్తుంటే భుజం కలుపుతుంటే తిరుగులేని జన సైన్యం మనమేరా, తిరగబడితే అన్యాయం హతమేరా, అన్నదాత కంటి నీరు తుడిచెదాక పోరు జరపరా, బాలిక రాజన్న రాజ్యం రైతన్నకి అదేరా స్వరాజ్యం, మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై, మహానేత ఆశయాలు సాధించుటకై. వస్తున్నాయి అవిగో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా ఉందా అని అడుగుతా ఉన్నా నేనేమైనా.